హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటీలో భాగంగా ఈ రోజు నుంచి మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి వెరీ ఇంపార్టెంట్. లెంతీ టాపిక్స్ అంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఎక్కువ వీడియోలు నేను చెప్తాను, క్లాసెస్ ఎక్కువ చెప్తాను. అదేవిధంగా మీరు కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా బేసిక్స్. అవి ట్రైలర్ లాగా, అసలైన సినిమా ఇప్పుడు ఉండబోతుంది, ఇక రాబోయే చాప్టర్స్లో ఉంటుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ముందే చెప్తున్నాను. బాగా ఫోకస్ చేసి చదవండి. క్లాసెస్ కూడా అవసరమైతే రిపీటెడ్గా వినండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏదంటే కేంద్ర ప్రభుత్వము. ఓకే, కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాము. ఈ కేంద్ర ప్రభుత్వము అనేది పెద్ద చాప్టరు. దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ కేంద్ర ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్లో మనకు ఆర్టికల్స్ 52 నుంచి 78 వరకు, 52 ఆర్టికల్ నుంచి 78 ఆర్టికల్ వరకు కేంద్ర కార్యనిర్వాహక శాఖ, ఓకే, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. కేంద్ర కార్యనిర్వాహక శాఖ. ఓకే, సో ఫ్రెండ్స్, మనకు యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అంటాము కేంద్ర కార్యనిర్వాహక శాఖని. ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉంటారంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మంత్రిమండలి అంటే యూనియన్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, సో నెక్స్ట్ అటార్నీ జనరల్, ఓకే, వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ మినిస్టర్స్ ఉంటుంది కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, యూనియన్ కాదు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్. ఇవి మనం ప్రధానంగా చూడవలసినటువంటి అంశాలు. అందులో కూడా మనం ప్రజెంట్గా రాష్ట్రపతి గురించి డిస్కస్ చేస్తాము. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్రెడీ మనకు ఒక క్లారిటీ కూడా వచ్చింది ఎవరు కాబోయే రాష్ట్రపతి అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా రాష్ట్రపతి అనే అంశం నుంచి ఏదో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. రాష్ట్రపతి అనే ఏరియా నుంచి క్వశ్చన్ లేకుండా పాలిటీ బిట్స్ అనేటివి ఎగ్జామ్లో ఉండవు. ఒకటి రావచ్చు, 2-3 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెంట్ అనమాట. ఈ ప్రెసిడెంట్కి సంబంధించి ఆర్టికల్ 52 నుంచి స్టార్ట్ అవుతుంది 52. మనం ఇంతకు ముందుకు 51A వరకు చదువుకున్నాము. అంటే ఆదేశిక సూత్రాలు, అదేవిధంగా ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ వరకు. 1 నుంచి 51 వరకు ఉండే ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో కొన్ని ఆర్టికల్స్ తప్పిస్తే దాదాపుగా ప్రతి ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీదట 52వ ఆర్టికల్ నుంచి 395 ఆర్టికల్ వరకు వచ్చే అన్నీ కూడా అవసరమైనవి మాత్రమే, కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏవి ఇంపార్టెంట్ అనేది నేను ఆ టాపిక్స్ వచ్చినప్పుడు స్ట్రెస్ చేసి చెప్తాను. లాస్ట్లో పాలిటీ అయిపోయిన తర్వాత ఓన్లీ ఆర్టికల్స్ గురించి ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో 52 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి, ఓకే, దేశానికి అధిపతి, దేశ అధిపతి, మన దేశానికి అధినేత, మన దేశ అధిపతి ఎవరు అంటే రాష్ట్రపతి అని తెలియజేసే ఆర్టికల్ 52 ప్రకారము. రాజ్యాంగంలోని 52 ఆర్టికల్ ప్రకారం మనకు మన దేశానికి ఉండే అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. ఓకే, ది ప్రెసిడెంట్ అనేవాడు, ఈ ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి అంటాము. ఓకే, నెక్స్ట్ భారతదేశ మొదటి పౌరుడు. ఓకే, మొదటి పౌరుడు లేదా పౌరురాలు, భారతదేశం యొక్క మొదటి పౌరుడు అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే రాష్ట్రపతియే. నెక్స్ట్ రాజ్యాంగ అధిపతి. ఓకే, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగానికి అధిపతి. అదేవిధంగా సర్వ సైన్యాధ్యక్షుడు. ఓకే, సైన్యానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా ఈ రాష్ట్రపతి అని తెలియజేసేది మనకు ఆర్టికల్ 52. నెక్స్ట్ ఆర్టికల్ 53 ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే దేశ పరిపాలన, దేశం యొక్క పరిపాలన ఏదైతే ఉంటుందో అది అధికారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదుగా జరగాలి. ఓకే, మన దేశంలో జరిగే పరిపాలన అంతా కూడా రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది. అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదుగా ఉంటాయి. రాష్ట్రపతి ద్వారానే నిర్వహించబడాలి. ఓకే, ఈ రాష్ట్రపతి డైరెక్ట్గా కానీ లేదంటే తన ప్రతినిధుల ద్వారా కానీ ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉంటాడు. అయితే ఏది జరిగినా కూడా అది రాష్ట్రపతి పేరు మీదుగా జరగాలి అని తెలియజేస్తుంది మనకు రాజ్యాంగము, అందులోని 53వ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 54 ప్రకారం మనకు ఎలక్టోరల్ కాలేజ్ అని ఒక అంశం గురించి తెలుస్తుంది. ఎన్నికల గణం అని చెప్పేసి తెలుగులో అంటాము. ఎలక్టోరల్ కాలేజు అంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక ఎట్లా జరుగుతుంది అంటే ఈ ఎలక్టోరల్ కాలేజ్ ద్వారానే జరుగుతుంది. దానికి సంబంధించిన అంశం మనకు 54వ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఓకే,
అయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఉండే సభ్యులు ఎవరు అనేది ఇంపార్టెంట్. మనకు గత గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చింది. డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారు, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజ్లో ఉండే సభ్యులు ఎవరు అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు ఎవరు ఉంటారంటే బాగా గమనించండి, ఎన్నికైన, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, ఎన్నికైనటువంటి ఎలక్టెడ్, ఓకే, లోక్సభ రాజ్యసభ సభ్యులు. మనకు లోక్సభ కేంద్ర స్థాయిలో యూనియన్లో మనకు లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. పార్లమెంటులో లోక్సభ రాజ్యసభ 2 సభలు ఉంటాయి, ఓకే, 2 హౌజెస్ అనమాట. ఆ 2 హౌజెస్కి ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు, ఓకే, ఎలక్టెడ్ మెంబర్సు, నామినేటెడ్ మెంబర్సు. అయితే ఈ ఎన్నికల గణము, ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఉండే వాళ్ళు ఎవరంటే కేవలము ఎన్నికైనటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, ఓకే. సో లోక్సభ రాజ్యసభలో ఎన్నికైనటువంటి సభ్యులు మాత్రమే ఉంటారు, ఓకే. వాళ్ళతో పాటు ఎవరు ఉంటారంటే ఎన్నికైనటువంటి రాష్ట్ర విధానసభ సభ్యులు, ఓకే, ఎన్నికైనటువంటి రాష్ట్ర విధానసభ సభ్యులు. స్టేట్లో మనకు విధానసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధాన పరిషత్, ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇలా 2 ఉంటాయి. అయితే కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది రాష్ట్రాలకు వదిలేశారు. అయితే మన దేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే 2 సభలు, ఉభయ సభలు కలిగి ఉన్నాయి. విధానసభ, విధాన పరిషత్ 2 కలిగి ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు లేవు. కొన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్సీ అనే పదవి కనబడదు. కాబట్టి మనకిక్కడ ఎన్నికైనటువంటి రాష్ట్ర విధానసభ సభ్యులు మాత్రమే, ఎమ్మెల్యేలు మాత్రమే, ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే కనబడతారు. ఎన్నిక కాకుండా నామినేట్ చేయబడిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇందులోకి రారు. సో ఎన్నికైన రాష్ట్ర విధానసభ సభ్యులు. నెక్స్ట్, ఎన్నికైనటువంటి ఢిల్లీ, పాండిచ్చేరి, అన్నిట్లో కూడా ఎన్నికైన అనుంది చూడు, గమనించండి. ఎన్నికైనటువంటి ఢిల్లీ, పాండిచ్చేరి విధానసభ సభ్యులు. ఢిల్లీకి, పాండిచ్చేరికి విధానసభలు ఉన్నాయి కాబట్టి ఆ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఎన్నికైనటువంటి సభ్యులు, ఎమ్మెల్యేలు వీళ్ళు మాత్రమే ఉంటారు, ఓకే. మరి ఎవరు ఉండరు అంటే రాజ్యసభ, లోక్సభ, ఆ రెండిటిలో నామినేట్ అయిన సభ్యులు వీళ్ళు ఉండరు, ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు. నెక్స్ట్, విధాన పరిషత్ ఉంది కదా, మండలి ఉంది కదా, విధాన మండలి. సో రాష్ట్రాలలో, కొన్ని రాష్ట్రాలలో అంటే ఎగువ సభ, రాష్ట్రాలలో స్టేట్స్ లెవెల్లో అవి కూడా, అందులో ఉండే సభ్యులు కూడా, అంటే సింపుల్గా చెప్పాలంటే ఎమ్మెల్సీలు ఉండరు, ఓకే. నెక్స్ట్, ఎమ్మెల్యేలలో కూడా నామినేట్ చేయబడ్డ ఎమ్మెల్యేలు ఉండరు, ఓకే. సో పాండిచ్చేరి, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఎన్నికైన వాళ్ళు మాత్రమే ఉంటారు, కానీ ఎన్నిక కాకుండా నామినేట్ అయినటువంటి సభ్యులు ఉండరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, వీళ్ళు ఆ ఎలక్టోరల్ కాలేజీలో ఉండి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఏం జరిగిందంటే మనకు రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది, రాష్ట్రపతి ఎన్నిక ఎట్లా జరగాలి అని చెప్పేసి, ఓకే. కొంతమంది ముఖ్యంగా కేటీ షా లాంటి వాళ్ళు ఏమన్నారంటే రాష్ట్రపతిని కూడా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడాలి రాష్ట్రపతి, ఎందుకంటే దేశానికి అధినేత కాబట్టి అని చెప్పేసి వాదించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనకు బిఆర్ అంబేద్కర్, నెహ్రూ వీళ్ళందరూ ఏం చేశారంటే లేదు, రాష్ట్రపతికి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ సరిపోతాయి, డైరెక్ట్గా ఎన్నుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పేర్కొన్నారు. చివరిగా ఏం చేశారంటే రాష్ట్రపతిని ఎన్నుకునే విధానం అనేది ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారానే తీసుకొచ్చారు, ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా. అందుకే మనకు ఈ రాష్ట్రపతి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఎన్నుకున్నా కూడా ఆ ఇండైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి అందుకే ఇక్కడ ఎన్నికైనటువంటి లోక్సభ రాజ్యసభ సభ్యులు, ఎన్నికైనటువంటి రాష్ట్ర విధానసభ సభ్యులు, ఎన్నికైన ఢిల్లీ, పాండిచ్చేరి విధానసభ సభ్యులు అందరూ కూడా ఎన్నికైన ద్వారా, ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల చేత రాష్ట్రపతి ఎన్నుకోబడాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది, ఓకే. ఎందుకు ఇట్లా చేసిన ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే, ఒకటి, రాష్ట్రపతి పేరు మీదుగా అన్ని కార్యక్రమాలు జరిగినప్పటికీ, దేశ పరిపాలన జరిగినప్పటికీ రియల్ ఎగ్జిక్యూటివ్ అయితే రాష్ట్రపతి కాడు, రాష్ట్రపతి నామినల్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే, ఓకే. కేంద్ర మంత్రి మండలి ఏదైతే ఉంటుందో, ఓకే, క్యాబినెట్ ఏదైతే ఉంటుందో, ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే కేంద్ర మంత్రి మండలి వాళ్ళు నిజమైన ఎగ్జిక్యూటివ్స్ కాబట్టి సో దానికి ఎలక్షన్స్ అనేటివి, డైరెక్ట్ ఎలక్షన్స్ అనేటివి రాష్ట్రపతికి అవసరం లేదు అనే ఒక భావన. రెండవది, రాష్ట్రపతి ఎలక్షన్స్ నిర్వహించాలంటే డైరెక్ట్గా ప్రజల చేత చాలా పెద్ద ఎత్తున మళ్ళీ దానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది, ఒక పెద్ద యంత్రాంగం అవసరం ఉంటుంది, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అదంతా ఎందుకు, ఎలాగో రియల్ ఎగ్జిక్యూటివ్ కాదు కదా అని చెప్పేసి ఈ రీజన్స్తో మనకు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 55 55వ నిబంధన ఏం చెప్తుందంటే రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతి గురించి చెప్తుంది. ఎట్లా ఎన్నుకోవాలి? సరే వాళ్ళైతే ఉన్నారు, ఎలక్టోరల్ కాలేజీలో మెంబర్స్ ఉన్నారు, ఓకే,
ఎంపీలు ఉన్నారు, ఎన్నికైన ఎంపీలు ఉన్నారు, ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు ఎన్నుకుంటారు, బాగానే ఉంది. ఎట్లా ఎలక్షన్ చేసుకోవాలి, వాళ్ళని ఎన్నుకునే విధానం ఏంటి రాష్ట్రపతిని అనేది ఒక ప్రాసెస్ గురించి తెలియజేస్తుంది 55 ఆర్టికల్. ఓకే, ఇక్కడ మనకు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అని చెప్పేసి అంటాము. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. ఓకే, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనుకుంటా ఇంగ్లీష్లో, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఓటు బదలాయింపు పద్ధతి, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు అని చెప్పేసి అంటాము. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి అంటాము ఇంగ్లీష్లో. ఈ రెండింటి పద్ధతుల ద్వారా ఎన్నుకుంటారు. ఆ రెండేంటో చూద్దాం. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటే ఒక నిష్పత్తి ప్రకారం, ఒక రేషియో ప్రకారము ఎన్నుకోబడతారు. ఓకే, అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారు కదా, వాళ్ళు ఒక ఓటు వేశారు అనుకుందాం. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ద్రౌపది ముర్ము గారికి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఓట్లు వేస్తారు. రహస్య ఓటింగే ఉంటుంది వాళ్ళ మధ్యలో కూడా, ఆ సభ్యులతోనూ కూడా. అయితే ఒక ఎంపీ వేసిన ఓటు, ఒక ఎమ్మెల్యే వేసిన ఓటు ఒకటే రకంగా ఉండదు. నెక్స్ట్ తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యే వేసిన ఓటు విలువ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యే ఓటు విలువ ఒకటే రకంగా ఉండదు. ఓకే, అయితే ఇక్కడ ఒక ఫార్ములా ద్వారా ఎమ్మెల్యేకు ఒక ఓటుకు ఎంత విలువ ఉంటుంది అని నిర్ణయించారు. వాళ్ళు ఒక ఓటు వేసిరంటే దాని నెంబర్ 1 అని కాదు. తెలంగాణ రాష్ట్రంలో అయితే సమ్ నెంబర్, కొంత వాల్యూ ఉంటుంది. ఓకే, ఉత్తరప్రదేశ్లో కొంత వాల్యూ ఉంటుంది. ఆ ఓటుకి డిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఎట్లా తీసుకున్నారని చూద్దాము. ఎమ్మెల్యే ఓటు విలువ, ఎమ్మెల్యేకి ఓటు విలువ ఎంత అంటే రాష్ట్ర జనాభా, ఏ స్టేట్ అయినా కానీ, రాష్ట్ర జనాభా డివైడెడ్ బై ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య. రాష్ట్ర జనాభా బై ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1/1000. 1/1000 ఈ ఫార్ములా ప్రకారం నిర్ణయిస్తారు. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రానికి 1 కోటి, ఓకే, కోటి జనాభా ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఓకే, అందులో కనుక 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుందాం. ఎన్నిక కాబట్టటువంటి వాళ్ళు 100 మంది. ఓకే, సో ఈ కోటి 1 crore డివైడెడ్ బై 100 ఇంటూ 1/1000 అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తారు. చేసినప్పుడు ఈ విలువ ఎంత వస్తుందంటే 100 అని చెప్పేసి వస్తుంది. అంటే ఆ పలానా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు ఓటేసినా కూడా 100 విలువ యాడ్ అవుతుంది. ఓకే, ఆ 100 ఎమ్మెల్యేలలో ఇప్పుడు ద్రౌపది ముర్ము గారికి ఒక 60 మంది వేశారు అనుకుందాం ఎగ్జాంపుల్. 60 మంది వేస్తే 60 ఇంటూ 100 యాడ్ అవుతుంది. ఓకే, 6000 అనే ఒక వాల్యూ యాడ్ అవుతుంది. నెక్స్ట్ అపోజిషన్ ఎవరైతే నిలబడ్డారో అతనికి 40 మంది వేశారు అనుకుందాం. అతనికి వచ్చే వాల్యూ 40 ఇంటూ 100 4000 వస్తుంది. ఇది ఒక రాష్ట్రానికి. ఇంకో రాష్ట్రానికి వేరే విధంగా ఉంటుంది. 200 300 ఉంటుంది, లేదంటే ఇంకా 50 60 ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. వాళ్ళు సేమ్ వాళ్ళు ఓట్ వేసినప్పుడు వాళ్ళ వాల్యూ యాడ్ అవుతుంది. ఇట్లా వాల్యూ అనేది యాడ్ అయ్యకుండా పోతుంది. సో అట్లా ఎమ్మెల్యే ఓటుని ఒక విలువ అనేది తీసుకొస్తారు. నెక్స్ట్ ఎంపీ ఓటు విలువ ఎట్లుంటుంది, ఎంపీకి ఎట్లా నిర్ణయిస్తారంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యేలకు ఒక వాల్యూ ఇచ్చినారు కదా ఈ ఫార్ములా ద్వారా, ఆ వాల్యూ అంతా కూడా యాడ్ చేస్తారు. అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల యొక్క మొత్తం ఓటు విలువ, తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల యొక్క మొత్తం ఓటు విలువ ఒక్కొక్కరికి ఎంత వాల్యూ ఉందో ఇంటూ 119 చేసి ఆ మొత్తము, ఏపీలో ఉన్న వాళ్ళ మొత్తము, తమిళనాడులో ఉన్న వాళ్ళ మొత్తము, ఇలా దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల యొక్క అందరి యొక్క ఓటు విలువని యాడ్ చేసి వచ్చిన నెంబర్ని, వచ్చిన వాల్యూని డివైడెడ్ బై ఎంపీల సంఖ్య. ఎంపీలు అంటే లోక్సభ రాజ్యసభలో ఎన్నిక కడబడినటువంటి వాళ్ళు ఎంపీలు ఉన్నారు కదా, ఈ ఎన్నికైనటువంటి మొత్తం ఎంపీల సంఖ్యతో భాగిస్తారు, డివైడెడ్ బై చేస్తారు, డివిజన్ చేస్తారు. అప్పుడు వాళ్ళకు ఒక ఎంపీకి ఎంత అనేది వాల్యూ వస్తుంది. ఇది గమనించాలి. ఇక దేశం మొత్తంలో ఏ ఎంపీకైనా ఒకటే వాల్యూ ఉంటుంది. తెలంగాణ నుంచి ఉన్న ఎంపీకైనా, ఉత్తరప్రదేశ్ ఎంపీకైనా, అరుణాచల్ ప్రదేశ్ ఎంపీకైనా ఒకటే వాల్యూ ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలకు రాష్ట్రం మారే కొద్దీ వాళ్ళ వాల్యూ అనేది మారుతూ పోతూ ఉంటుంది. ఇది గమనించాలి. వాస్తవానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగ పరిషత్లో ఏమన్నారంటే లోక్సభ రాజ్యసభలో ఉండే ఎన్నికైన సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు ఎన్నుకుంటే సరిపోతుంది రాష్ట్రపతిని అన్నారు. కానీ కొంతమంది వ్యతిరేకంగా వాదించిన వాళ్ళు ఏమన్నారంటే కేంద్రంలో ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభను తీసుకుంటే ఏమవుతుందంటే ఒకే పార్టీ వాళ్ళు, ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ ఉంది, ఈ బీజేపీ వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి అధికారంలో ఉన్నారు, వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళే, ఆ పార్టీకి సపోర్టర్సే, ఆ పార్టీకి సానుభూతి పరులే మనకు రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా వద్దు, రాష్ట్రాలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తే ఏమవుతుందంటే రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ అధికారంలో ఉండొచ్చు,
కాబట్టి అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చినట్లు ఉంటుంది. అదేవిధంగా స్టేట్స్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి ఎమ్మెల్యేలకు కూడా ఓటింగ్లో స్థానం కల్పించారు. ఇది గమనించాలి. నెక్స్ట్ ఇక ఆర్టికల్ 56 56వ నిబంధన. ఇది వచ్చేసి మనకు పదవీ కాలం. మరి రాష్ట్రపతి ఎన్నికైన తర్వాత ఎన్ని రోజులు రాష్ట్రపతిగా ఉంటాడు, పదవీ కాలం ఎంత అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా, దానికి సంబంధించింది. జనరల్గా అయితే 5 సంవత్సరాలు, 5 years రాష్ట్రపతి 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాడు. అయితే రాష్ట్రపతికి ఏదైనా జరిగి చనిపోవడం కానీ, లేదంటే అతను రాజీనామా చేయడం కానీ, లేదంటే అతని మీద మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టి అతన్ని తొలగించడం కానీ, లేదంటే ఇంకా ఏదైనా కారణంతోన రాష్ట్రపతి రాజీనామా చేయడం కానీ, ఓకే, ఇలాంటి కారణాల వల్ల రాష్ట్రపతి మధ్యలో దిగిపోతే తప్ప సాధారణంగా అయితే 5 సంవత్సరాలు రాష్ట్రపతి అధికారంలో ఉంటాడు. అంటే టర్మ్ వచ్చేసి 5 years. నెక్స్ట్ ఈ రాష్ట్రపతికి సంబంధించి 57వ ఆర్టికల్ 57 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి ఎన్నిసార్లు అయినా తిరిగి ఎన్నిక కావచ్చు. ఓకే, ఒక రాష్ట్రపతి ఎన్నిసార్లు అయినా 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ పోటీ చేయొచ్చు, 5 సంవత్సరాల తర్వాత ఇట్లా ఎన్నిసార్లు అయినా ఎన్నిక కావచ్చు. అయితే ఇప్పటి వరకు కేవలం రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే 2 సార్లు కంటిన్యూస్గా రాష్ట్రపతి కావడం జరిగింది. స్టార్టింగ్లో మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారి కాకుండా 2 సార్లు రాష్ట్రపతి అయ్యాడు. ఓకే, 2 times ఈ రాష్ట్రపతి పదవి అనేది చేసిన తర్వాత మనకు వీళ్ళొక అంటే రాజ్యాంగం ప్రకారం కాదు కానీ ఒక సెంటిమెంట్, ఒక పద్ధతి అనేది తీసుకొచ్చిండ్రు. ఇంకా 2 కంటే ఎక్కువ సార్లు మనము అవ్వద్దు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక ట్రెండ్ అనేది, ఒక ట్రెడిషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎవరు కూడా 2 సార్లు కూడా కాలే, ఒకసారి మాత్రమే అయినారు. ఓకే, అది గమనించాలి. నెక్స్ట్ రాష్ట్రపతికి సంబంధించి 58వ ఆర్టికల్ 58 ఆర్టికల్ 58 ఏం చెప్తుందంటే రాష్ట్రపతి ఎన్నికకు అర్హతలు. ఓకే, బాగానే ఉంది, రాష్ట్రపతిని ఇట్లా ఎన్నుకుంటారు. ఓకే, ఎన్నుకోవడానికి ఓటు విలువ తీసుకుంటారు. ఇక ఇక్కడ ఓటు బదలాయింపు పద్ధతి చెప్పలేదు, నేను మర్చిపోయినా. ఓటు బదలాయింపు అంటే ఏంటంటే ఇప్పుడు రాష్ట్రపతికి ఎన్నికకు ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఫుల్ మెజారిటీ రావాలి, అంటే 50% పైగా మెజారిటీ రావాలి. అంటే 50.01 వచ్చినా సరిపోతుంది, కానీ 50 దాటాలి. కానీ ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో 3-4 పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరికి కూడా 50% కంటే ఎక్కువ మెజారిటీ రాలేదనుకుందాం. 2 పార్టిసిపేట్ చేస్తే ఒకరికి 49 వచ్చినా ఇంకొకరికి 51 వెళ్ళిపోతుంది, ఎవరో ఒకరు ఫుల్ మెజారిటీ వస్తుంది. కానీ 3-4 పార్టిసిపేట్ చేస్తే అతనికి ఒక 20, ఇతనికి ఒక 30 అట్లా షేరింగ్ అయినప్పుడు 50% అనేది ఎవరికి రాదు, ఫుల్ మెజారిటీ ఎవరికి రాదు. అలాంటప్పుడు ఓటు బదలాయింపు పద్ధతి, ఓకే, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. ఎట్లా చేస్తారంటే ఇప్పుడు 4 పార్టిసిపేట్ చేస్తారు అనుకుందాం, 4, ఓకే, 4లో ఒకరికి 40 వచ్చింది, ఒకరికి 25 వచ్చింది, ఒకరికి 20 వచ్చింది, ఓకే, ఒకరికి 15 వచ్చింది. ఈ విధంగా పర్సంటేజ్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికి కూడా మెజారిటీ రాలేదు. అప్పుడు చివరిగా వచ్చినటువంటి పర్సన్ ఉంటాడు కదా 15%, అతని ఓట్ల నుంచి వాస్తవంగా ఎలక్షన్స్లో ఓట్లు వేసేటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే మొదటి ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 4 ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఓట్ ఎవరికి వేస్తావు, సెకండ్ ఎవరికి వేస్తామని ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మెజారిటీ రాని సందర్భంలో చివరి పర్సన్ని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసి అతనికి వచ్చినటువంటి ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి వేశారు అనే దాన్ని బట్టి వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ 15% ఓట్లలో కొంతమంది ఫస్ట్ పర్సన్కి సెకండ్ ప్రయారిటీ వేసిండ్రు, అంటే ఆ ఓటు అతనికి వెళ్ళిపోతుంది. కొంతమంది ఇంకో పర్సన్కి వేసిండ్రు, అతనికి వెళ్ళిపోతుంది. అట్లా ఓట్లని పంచుతారు లాస్ట్ పర్సన్ నుంచి. అయినా కూడా 50% మెజారిటీ ఎవరికొకరు రాలేదనుకో, నెక్స్ట్ 3వ ప్లేస్లో ఉన్న పర్సన్ ఓట్లని సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికైతే వేసారో వాళ్ళకు పంచుతారు. ఓకే, ఆ తర్వాత అయినప్పటికీ కూడా మెజారిటీ వస్తే ఓకే, రాకపోతే మళ్ళీ ఈ 2వ పర్సన్ ఓట్లని పంచుతారు. ఈ విధంగా ఈ 50% మెజారిటీ అనేది తీసుకురావడం జరుగుతుంది. అదే మనకు ట్రాన్స్ఫరబుల్ ఓట్ మెథడ్ అనమాట, ఓటు బదలాయింపు పద్ధతి. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్నుకుంటారు కదా. అయితే మరి అర్హతలు ఏంటి? రాష్ట్రపతికి పోటీ చేయాలి, నాకైనా నీకైనా ఎవరికైనా రాష్ట్రపతి కావాలని ఉంటుంది. అయితే ఈ రాష్ట్రపతి ఎన్నికకు, రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది చూద్దాము. అర్హతలు: భారత పౌరుడై ఉండాలి. ఓకే, ద పర్సన్ మస్ట్ బి అన్ ఇండియన్. ఓకే, ఇండియన్ సిటిజన్షిప్ కలిగి ఉన్నటువంటి భారత పౌరుడు. ఇక్కడ సిటిజన్షిప్, పౌరసత్వం అనేది సహజంగా వచ్చిందై ఉండాలి, లేదంటే సహజీకృత పౌరసత్వం అయినా ఉండాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ సహజ అండ్ సహజీకృత? ఇవన్నీ తెలియాలంటే
పౌరసత్వం అనే చాప్టర్ నేను అప్లోడ్ చేసిన, అది చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 35 సంవత్సరాలు నిండి ఉండాలి. 35 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఆ వ్యక్తికి ఏజ్ అనేది, ఏజ్ లిమిట్. నెక్స్ట్ గరిష్టంగా ఎంతైనా ఉండొచ్చు, 99 అయినా 100 ఏళ్ళు అయినా కూడా కావచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే 35 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థలలో లాభసాటి ఉద్యోగాలలో ఉండరాదు. సెంట్రల్ కానీ స్టేట్ కానీ లోకల్ బాడీస్లో కానీ ఎక్కడ కూడా లాభసాటి ఉద్యోగాలు, జీతాన్ని ఇచ్చే, లాభాన్ని ఇచ్చే, ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాలలో ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగాలలో అట్లాంటి దాంట్లో ఉండకూడదు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక కండిషన్, ఉపరాష్ట్రపతి కానీ, ఆల్రెడీ వర్క్ చేస్తున్న రాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ పదవిని ఈ లాభసాటి పదవిగా పరిగణించట్లేదు. ఓకే, వాళ్ళు ఎలిజిబులే అవుతారు. అయితే ఒకసారి రాష్ట్రపతిగా ఎన్నికైతే ఏదైనా పదవి అంటే ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రియో ఏదైనా ఉంటే అది మాత్రం వెంటనే రద్దయిపోతుంది. ఇది కండిషన్. ఓకే, ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఇతర ఎవరైనా కావాలనుకుంటే మాత్రం వాళ్ళ ఉద్యోగానికి రాజీనామా చేసేసేయాలి ముందుగానే. ఓకే, ఇది కండిషన్స్ అనమాట. నెక్స్ట్ లోక్సభకు ఎన్నిక అయ్యే అర్హతలు ఉండాలి. అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు లోక్సభకు, ఓకే, లోక్సభకు లేదంటే పార్లమెంటుకు ఎలక్ట్ కావడానికి, ఎన్నిక కావడానికి ఏవైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో అవి ఇతనికి ఉండాలి. అదొక కండిషను. నెక్స్ట్ ఈ కండిషన్స్ ఉంటే ఓకే. ఆ తర్వాత ఏం చేయాలంటే పోటీ చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో రాష్ట్రపతికి, అతనికి 50 మంది ప్రతిపాదించాలి. ఓకే, 50 మంది అతన్ని ప్రతిపాదించి ఒక 50 మంది అతన్ని బలపరచాలి. ఓకే, 50 మెంబర్స్ అతన్ని సపోర్ట్ చేయాలి, బలపరచాలి. నెక్స్ట్ ఇతను 15,000 రూపాయలు, 15,000 రూపీస్ ఆర్బీఐలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలి. ఈ ఎన్నికకు సంబంధించి 15,000 రూపాయలు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలి. చేసిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిస్తే ఆ డబ్బులు మళ్ళీ వస్తాయి, ఓడిపోతే కూడా వస్తాయి. అయితే 1/6వ వంతు ఓట్లు అంటే పోల్ అయ్యి చెల్లినటువంటి ఓట్లు ఏవైతే ఉంటాయో, ఎన్నైతే వాల్యుబుల్ ఓట్స్ ఉంటాయో అందులో 1/6, ఓకే, 1/6వ వంతు ఓట్లు కనీసం వస్తే అప్పుడు ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ మళ్ళీ తిరిగి ఇస్తారు. ఒకవేళ అంతకంటే తక్కువ ఓట్లు వస్తే ఆ డిపాజిట్ కూడా పోతుంది, ఈ 15,000 రూపాయలు రావు. అయితే మనం జనరల్గా ఎలక్షన్స్లో చూస్తుంటాం, ప్రతిపక్షాలను కానీ లేదంటే అధికార పక్షాలను కానీ రాజకీయ శత్రువులు, రాజకీయ వ్యతిరేకులు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఎట్లా అంటే నీకు డిపాజిట్ కూడా రాలేదు, గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు అని చెప్పేసి అంటుంటారు. లేదంటే ఈసారి నేను డిపాజిట్ కూడా దక్కకుండా ఓడగొడతా అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఇక్కడ వాళ్ళు డిపాజిట్ చేసే 15,000, 5,000, 6,000 ఇది వాళ్ళకి మ్యాటర్ కాదు. అదొక పరువు, అదొక గొప్ప గెలుపు లేదా ఓటమిగా వాళ్ళు భావిస్తున్నారు. సో అందుకని చెప్పేసి డిపాజిట్ కూడా రాలేదంటే ఒక తీవ్రమైన, ఒక దారుణమైన ఓటమిగా పరిగణిస్తున్నారు కాబట్టి అట్లా మాట్లాడతారు. సో ఫ్రెండ్స్, అదనమాట ఈ డిపాజిట్కి సంబంధించి. ఇది మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి అంశము పార్ట్ 1 రాష్ట్రపతికి సంబంధించి. పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటుంది, ఇంకొన్ని అంశాలు వాటిలో తెలుసుకుంటాము. ఓకే, చూస్తూనే ఉండండి. టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.